రైతుల కోసం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 74 ఎరువుల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల స్పష్టం చేశారు. సరిపడా యూరియాను రైతులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో నేటి వరకు 4,20,000 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు రైతులు సాగు చేశారని, ఇప్పటివరకు జిల్లాలో 27,050 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందిస్తున్నామన్నారు. అందించామని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారి కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణతో ఎరువుల కేంద్రాల వద్ద రైతులకు పట్టా పాస్బుక్ జిరాక్స్ ద్వారా కూపన్లు ఇచ్చి నేరుగా రైతులకే యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ధరలకి నేరుగా శాస్త్రవేత్తలు వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా కూడా శాస్త్రవేత్తలతో మాట్లాడి ఆ సందేహాలను నివృత్తి చేసుకునే పద్ధతి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా కూడా రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తున్నామండి. మనకి యూరియాలో కూడా మనకి చాలా మంచి స్టాక్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ప్రాబ్లం లేదు. రైతు సోదరులు ఏంటంటే ముందుగా లేదు అనే ఉద్దేశంలో ఉన్నారు, కానీ ప్రాబ్లమే లేదు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఏమైందంటే మనకి రామగుండంలో RFCL కంపెనీ ఉందండి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అది మనకు కావలసిన ఎరువులన్నీ కూడా మ్యాక్సిమం రామగుండం నుంచి వస్తాయి. అది మనకి మధ్యలో చెడిపోవటం వలన ఆగస్టు 14 నుంచి అసలు పని చేయకపోవటం వలన మనకి యూరియా ప్రాబ్లం వచ్చింది. అయితే మనకి వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి తెప్పించడం వలన ట్రాన్స్పోర్ట్ లేట్ అవ్వటం వలన మాత్రమే ప్రాబ్లము. ఇప్పటికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఇప్పుడు రెగ్యులర్గా మనకి